ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకరసౌఖ్యసాక్షి జలజ ప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ చాలా రోజులైంది మననం చేసి ఆ రకమైనటువంటి కైంకర్యాన్ని కూడా వదులుకోకుండా మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి మన అనితని మనసారా అభినందిస్తున్నాను. ఎంత హాయిగా ఉందంటే శ్లోకానుసంధానం కానీ విషయ వివరణం కానీ ఏ రకమైనటువంటి పరిణతి రావాలని నేను కోరుకుంటున్నాను అది నెమ్మది నెమ్మదిగా దాన్ని మీరు అలవరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ రకమైనటువంటి ఒక శ్రద్ధ, ఈ పరిణతి, ఇవి రెండు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఇవాళ అనిత మాట్లాడినటువంటి ఈ కూర్పు ఇది అలవోకగా వచ్చేది. రోజు విని రోజు అమ్మగారు ఏ పద్ధతిలో చెప్తున్నారు అనే దాన్ని కొంచెం కూడా గుర్తిస్తూ ఏదో వినడం మాత్రమే కాకుండా దేన్ని ఎలా ఎక్కడ సమన్వయం చేసుకోవాలి అనే దాన్ని ఒక క్రమాన్ని మనసులో పెట్టుకొని, అంతేకాకుండా వ్యాఖ్యానంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఒక్కసారి అనుసంధానం చేయాలి అనేటటువంటి శ్రద్ధతోటి చాలా అద్భుతంగా ఇవాళ మీ మనన తాంబూలాన్ని సమర్పించారు. చాలా పరిమళభరితంగా ఉంది, చాలా ఆనందదాయకంగా సాగింది మీ యొక్క అనుసంధానం. చాలా బాగుంది. అంతే, ఇంతకు మించి నేనేమనను. నేను కోరుకున్నది కూడా ఇదే. ఎందుకంటే గ్రంథాలు సార్థకం కావాలి. మనం వేసుకుంటున్నటువంటి గ్రంథాలు డబ్బులు ఎక్కువై వేయటం లేదు, గొప్ప కోసం వేయటం లేదు, మనం ఉపయోగించుకోవాలన్న దృష్టితోటే వేసుకుంటున్నాం. అలా ఉపయోగించలోకి వస్తున్నాయి ఒక 10 మంది అయినా దాన్ని ఈ రకంగా ఆ వ్యాఖ్యానంలో ఉండే ఇన్ని విశేషాలని ఒక్కసారి చక్కగా చదివి దాన్ని రాసుకొని దాన్ని మళ్ళీ అనగలిగేటటువంటి స్థితికి వస్తున్నారు అంటే ఇది నిజంగా చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం. ఇప్పుడు ఆమె చెప్పినటువంటి మననంలో ఎన్ని రకాలైనటువంటి సంస్కారాలు దాగి ఉన్నాయి అంటే నిత్య శ్రవణాన్ని, ఆ చెప్తున్నటువంటి ఆచార్యుల యొక్క పద్ధతిని గమనించుకోవడం, గ్రంథంలో ఉండేటటువంటి విషయాలని పూర్తిగా పరిశీలన చేయటం, అవసరమైన వాటిని సమకూర్చుకోవటం, ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండడం, భావగర్భితంగా వాక్యాలని అనుసంధానం చేయటం, ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు ఇవాళ ఆమె సమర్పించినటువంటి మనన తాంబూలంలో కనిపిస్తున్నాయి. ఇది మత్సుకి ఒకరు అనుకుందాం, కానీ ఇలాగే మనందరం ఇలాగే మన జీవితాలని సార్థకం చేసుకోవాలి. ఇలాంటి శ్రద్ధ, ఆసక్తి, సమర్థత, ఈ మూడింటిని కూడా రంగనాథుడు, ఆచార్యులు మనకి సదా అనుగ్రహించాలి. విశేషించి చక్కటి సంప్రదాయ అభిరుచి కలిగినటువంటి అనిత లాంటి వారికి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం ఇతోధికంగా కలగాలి. సద్గ్రంథాల పట్ల రుచి కలిగేటట్లుగా చేయగలగాలి. అంతే, చెప్పేసా ఏదో మనం చెప్పేస్తున్నాము అనేటటువంటి ఒక అతిశయంతో కాకుండా
మనం చెప్తే వాళ్ళకి దీని మీద ఇష్టం కలగాలి. అలా ఇష్టం కలిగేటట్లుగా మనం దాన్ని వాళ్ళకి అందించాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి అనితలో ఇవాల్టి మన తాంబూలంలో కనపడింది. ఇదే మనకి కావలసిన లక్షణం. ఇంతకు మించి నేనేమి పొగడను. నేను కోరుకుంటున్నది ఇది, నాకు కావలసినది ఇది, మీరు ఇవ్వాల్సింది ఇదే కాబట్టి దాన్ని మీరు ఇచ్చినందుకు ఆనందపడుతున్నాను అని మాత్రమే తెలియజేస్తున్నాను. అలాగే ఒక చిన్నది ఏదో ఒక దిష్టి చుక్క పెట్టాలి కాబట్టి అస్మద్గురుభ్యో నమః అనద్దు. నా కింద నా ఒత్తు ఉండకూడదు. చాలాసార్లు చెప్పాను ప్రారంభంలోనే. మిగిలిన ఎక్కడా దోషం లేదు. శ్లోకానుసంధానం కానీ, వాక్యాలలో కానీ, పదాలలో కానీ ఏమాత్రం తేడా లేదు. కానీ ప్రారంభంలో అస్మద్గురుభ్యో నమః అది అలవాటైపోయింది. చాలా మంది ఎందుకో అలాగే అలవాటు చేసేసుకున్నారు. అస్మద్గురుభ్యో నమః, హాయిగా తేలికగా అస్మద్గురుభ్యో నమః అని ఆ నా కింద నా ఒత్తు అసలు పలకడం అనేది మనం మర్చిపోవాలన్నమాట. అంతకు తప్ప చాలా చాలా సంతోషదాయకంగా ఈనాటి మనన తాంబూలం సమర్పించినటువంటి అనితకి సంతు శ్రేయాంసి భూయాంసి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నిజమే, రంగనాథ శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి ఈ సంవత్సరం ఇవాళే కలిసింది. మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుస్తాము. ఒక సంవత్సరాన్ని ఈ రకంగా సద్వినియోగం చేసుకుంది ఈ గోష్ఠి. ఈ సద్వినియోగం చేసినటువంటి సమయం, సద్వినియోగమైనటువంటి ఈ అభ్యాసం సఫలం కావాలి, పెద్దల మన్ననకి మనమందరం పాత్రులం కావాలి అని ఆమె ఆలోచన. ఆ రకంగా రంగనాథుణ్ణి శరణు వేడుతున్నాను అని ముగింపు చెప్పడం కూడా కొసమెరుపులాగా చక్కగా నా కోసం కాదు మనందరం కూడా అలాంటి లాభాన్ని పొందాలి అనే ఒక భావన కలిగి ఉండడం కూడా అది కూడా అభినందనీయం. తప్పకుండా మనకి అది సిద్ధిస్తుంది అని మనం నమ్ముతూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. అది తెలివి అనిత అలా కనిపిస్తారు కానీ చాలా స్మార్ట్. అందులో ఏమీ మనకు సందేహం అక్కర్లేదు. మన అందరినీ కూడా బుట్టలో వేసే అంత స్మార్ట్నెస్ ఉంది. అది కూడా చెడ్డగా కాదు, మామూలుగా చెప్తున్నాను. అంటే ఇంకా మరి మనం మాట్లాడలేము అనమాట, అలా చేసేస్తారు. ఎలాగా అంటే సమయం ఎక్కువ అవుతుందమ్మా అని మధ్యలోనే చెప్పడం. స్మార్ట్నెస్ కి ఈ తెలివితేటలు కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం వినియోగించుకోవాలి. అంటే తర్వాత నేను ఎక్కడ ఆపుతానో అని ముందరి కాళ్ళకి బంధం వేయడం అంటారు చూసారా, అలాగా 3 నిమిషాలు అయిన తర్వాత ఓ నిమిషం ఎక్కువ అవ్వచ్చమ్మా అని ఒక సూచన చేయడం ఉంది చూసారా, ఇదో చమత్కారం. ఇవన్నీ కూడా మనం ఎదుటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు పెట్టుకోవాల్సిన కొన్ని లక్షణాలు. అది కూడా చాలా బాగుంది. అందుకే ఇవాళ నేను కూడా మీకు ముందుగానే అలర్ట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఏ సందేహాలు మిగల్చుకోకూడదు కాబట్టి నిన్న గీత ఒక సందేహం అడిగిందని చెప్పాను కదా, అది అందరికీ ఉపయోగమైనటువంటి విషయం కాబట్టి ముందు దాని మీద మనం ఊనికి తీసుకుంటాం. ముందు శ్లోకానుసంధానం, తర్వాత దాన్ని వివరణ చేసుకుని తర్వాత ఈనాటి శ్లోకానుసంధానాన్ని పూర్తి చేసుకుంటాం. ఇవాళ చివరిలో ప్రమాణ తిరట్టు కూడా 2, 3 అనుసంధానం చేద్దరు కానీ చాలా రోజులై మనం అనుసంధానం చేసుకోలేదు కాబట్టి చెప్తారు, మధ్యలో వచ్చినప్పుడే ఏవేవి చెయ్యాలో చెప్తారు. ముందుగా శ్లోకానుసంధానం 1, మళ్ళీ 100 నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం కరుణామృతకూలముద్వహేష ప్రణమత్స్వాగతికీ ప్రసన్న సీత మైరంగధనోపకర్ణికాక్ష్ణోః తరితోర్వీక్షణ వీచి సంతతి స్నాత్ విలసతి నాసా కల్పకవల్లీ ముక్తేవ రంగనిలయస్య స్మితమపి తన్నవ కుసుమం చుబుక కపోలం చ పల్లవోల్లసితం నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ ఋషైవ లుఠతోర్చిర్మంజరీరుద్మిరంతౌ పరిమిళదళకాళీ శైవలామం సవేలాం అనుమణిమకరోద్ఘో రంగధుర్యామృతాబ్ధేః అధర మధురాంభోజం తత్కర్ణపాశ మృణాళికా వలయ అభిమామాస్తాం గంగేందువక్త్ర సరశ్చిరం నయన సఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలవనావళీ రమయతు సమాంకంఠ శ్రీరంగనేతురుజంతిత క్రముక తరుణగ్రీవాకంబు ప్రలంబమలింలుచః ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకరకందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్ అధిష్టానస్తంభో భువన పృథుయంత్రస్య
కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలో ఫణీంద్రస్ఫీతస్రక్ష్యతికరిత సందిగ్ధ విభవౌ భుజౌ మే భూయాస్తాం అభయమభి రంగప్రణయినః ప్రతిజలధితో వేలాశయ్యాం విభీషణ కౌతుకాత్ పునరివ పురస్కర్తుం శ్రీరంగిణః ఫణిపుంగవే సముపదధతః కంచిత్ కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా దానశ్రద్ధాళు దీర్ఘముపాస్మహే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మనం ఇప్పుడు రోజు ప్రార్థనా శ్లోకంగా అనుసంధానం చేసుకుంటున్నటువంటి శ్రీస్తనాభరణం తేజ అనే శ్లోకం ఉన్న పేజీలు తీసుకోండి. ఫస్ట్ ఎక్కువ నేను చెప్పక్కర్లేదు, మీరు తర్వాత దాన్ని గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 8వ శ్లోకం శ్రీస్తనాభరణం తేజ అన్న శ్లోకం, ఆ వ్యాఖ్యానం దగ్గరికి రండి. ఆ శ్లోకం నుంచి 5 శ్లోకాలలో శ్రీరంగనాథుని స్తుతి పంచకం అని ఆ శ్లోకాలను అనుకుంటారు అని అనుకున్నాం. ద్వయమంత్రం పూర్వఖండార్థం వివరణ ఆ తర్వాతి శ్లోకం నుంచి ప్రారంభమైంది అని అప్పటి వరకు గురువందన అనేటటువంటి దృష్టితో మనం చెప్పుకుని, తర్వాత 3 శ్లోకాలలో శ్రీమత్ పదార్థం చెప్పబడింది అని వాటి వ్యాఖ్యానాలలోనే ఉన్నాయి. ఇప్పుడు సందేహం ఎందుకు అంటే, తర్వాత 62 శ్లోకాలు అయిన తర్వాత 63వ శ్లోకం నంబెరుమాళ్ల యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణనం ప్రారంభం అవుతుంది. నిజానికి ఇదంతా అవతారిక లాంటిది. అక్కడి నుంచే రంగరాజస్తవం ప్రారంభమవుతుంది అని మనం చెప్పుకున్నాం. అక్కడ వ్యాఖ్యానంలో అంతవరకు అయిన దానిని గురించి వివరణ చేస్తూ 4 శ్లోకాలలో శ్రీమత్ పదార్థం చెప్పబడింది. తర్వాత ఈ శ్లోకం వరకు నార పదార్థం చెప్పబడింది. తర్వాత ఇక్కడి నుంచి అయన పదం వివరింపబడుతోంది అంటూ వ్యాఖ్యానంలో ఉంటుంది. ఇది గమనించి మరి 4 శ్లోకాలలోనా 3 శ్లోకాలలోనా అని ఒక సందేహం గీత వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం అందరికీ ఆ సందేహం వస్తుంది కాబట్టి ఎలా దాన్ని సమన్వయం చేసుకోవాలనే దాన్ని చెప్పుకుంటున్నా. మనకి పెరియ పెరుమాళ్ళు లేదా నంబెరుమాళ్ ఇలా అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా పెరియ పెరుమాళ్ళ దగ్గర 77వ శ్లోకం నుంచి చివరి వరకు పెరియ పెరుమాళ్ వర్ణన అని అనుకున్నాం మనం. ఆ పెరియ పెరుమాళ్ వర్ణన అలా ప్రారంభమైన తర్వాత కిరీట చూడరత్నరాజి దగ్గర నుంచి ప్రత్యవయవ వర్ణన అని మళ్ళీ ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. ప్రత్యవయవ వర్ణన, రంగనాథ వర్ణన, పెరియ పెరుమాళ్ వర్ణన అంటే ఒకటే అవుతుంది కదా. కానీ అక్కడ తేడా ఏంటి? మరింత విశదంగా చెప్పబడుతోంది అని అర్థం. అలాగే శ్రీస్తనాభరణం తేజ అనేటటువంటి శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉండడం చేత దాన్ని విశేషంగా చెప్పి తర్వాతి 3 శ్లోకాలలో శ్రీమత్ పదార్థం వివరింపబడుతోంది అని చెప్తున్నారు. ఏమిటా విశిష్టత? ఈ శ్రీస్తనాభరణం తేజ అని ఉన్న శ్లోకానికి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోండి. ఇందులో మొత్తం పూర్వఖండార్థం అంతా ఇందులో వివరింపబడి ఉండటం అనేది ఇందులో ఉన్నది. అంటే ఇందులో శ్రీమత్ పదం తక్క అర్థం ఉంది, దానితో పాటుగా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని ఆ ఖండంలో ఉండేటటువంటి అర్థమంతా ఇందులో చెప్పబడింది అని మనకక్కడ స్పష్టంగా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని మొత్తం పూర్వఖండార్థాన్ని సంగ్రహిస్తోంది ఈ శ్లోకము అని చెప్పడం చేత దీంతో కలపకుండా తర్వాత శ్రీమత్ పదం అక్కడ వివరింపబడింది కాబట్టి ఆ 3 శ్లోకాలని ఇచ్చారు. ఇది అందులో కలిసినా దానివల్ల వచ్చేటటువంటి మీరు 4 శ్లోకాలలో అని చెప్పినా రైట్ ఆన్సరే అవుతుంది, 3 శ్లోకాలు అని చెప్పినా రైట్ ఆన్సరే అవుతుంది. కానీ ఎందుకు అక్కడ విడిగా దాన్ని చెప్పారు అని అంటే, అందులో కేవలం శ్రీమత్ పదార్థం కాకుండా మొత్తం పూర్వఖండార్థం అంతా కూడా చెప్పబడుతోంది అని చెప్పడం చేత ఇప్పుడు శ్లోకంలో మీరు ఆ వ్యాఖ్యానం దగ్గరికి రండి. నేను పాత పుస్తకం చూస్తున్నాను అందుకు కొత్త పుస్తకంలో ఏ నెంబరో ఎవరైనా చూసి పెట్టండి. శ్రీస్తనాభరణం తేజ అన్న చోట స్పష్టంగా అక్కడ వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. నేను చదివేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ శ్లోకమున శ్రీస్తనాభరణం 47 పేజ్ అని చెప్తున్నారు, తీసుకోండి. ఈ శ్లోకమున శ్రీస్తనాభరణం తేజ అనుట వలన శ్రీమత్ పదార్థము అంటే అక్కడ కూడా శ్రీమత్ పదార్థం గురించినటువంటి వివరణ ఉంది కనుక ఆ శ్లోకం కూడా శ్రీమత్ పదార్థాన్ని వివరిస్తోంది అని చెప్పినా అది దోషం కాదు. దేంట్లో శ్రీస్తనాభరణం శ్రీమన్నారాయణుడు అన్నారు కనుక శ్రీమత్ పదం చెప్పబడుతుంది. అనంత భోగిన ఉత్సంగే ఉద్వాంతం చింతామణి అనుట వలన
నారాయణ పదార్థం. నారాయణ పదానికి అర్థము అంటే కళ్యాణ గుణములు చెప్పబడుట అన్నదే నారాయణ పదానికి అర్థము అనే దాన్ని చెప్తారు. అంచేత ఆయన చింతామణి అని, ఆయన శేషసాయి అని ఇలా చెప్పడం చేత స్వామిత్వము, భోగ్యత్వము, ఉపాయత్వము, ఉపేయత్వములు సూచింపబడినవి అని అక్కడ నారాయణ పదంలో స్వామికి ఉండేటటువంటి పరత్వ సూచకములైనటువంటి కొన్ని గుణాలు చెప్పబడ్డాయి. మరొక భాగం చెప్తున్నారు, శ్రీరంగేశయం అనుడు చేయటం. శ్రీరంగేశయం ఆశ్రయే అంటాం కదా, ఆ శ్రీరంగేశయం అనడం మనకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి వాత్సల్య, సౌశీల్య, సౌలభ్యాది ఆశ్రయణోచిత గుణములు చెప్పబడినవి. పని చేసి పెట్టేవి, చేరడానికి వీలుగా ఉండేవి అని గుణాలు రెండు రకాలుగా విభజిస్తున్నారు కదా. అంచేత ఏ పదం చేత ఏ గుణాలు చెప్పబడుతున్నాయి అనేది కూడా చెప్పారు. ఇదంతా మొత్తం నారాయణ పదం యొక్క అర్థం చెప్పబడినట్లుగా, అంటే శ్రీమన్ నారాయణ అంతవరకు వచ్చింది మనకి. ఆశ్రయే అను పదముతో, అందులోనే ఆశ్రయే అనే పదం ఉంది కనుక చరణౌ శరణం అనే పదాలు మనకు అక్కడ ఆశ్రయిస్తున్నాను అంటే దేన్ని ఆశ్రయిస్తున్నాను అనే దాన్ని కొనేసరికి చరణాలు ఆశ్రయించటం అనే భావం వస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణ చరణౌ శరణం అనేది వచ్చి ప్రపద్యే అను పదము యొక్క అర్థం పడుతున్నాను, ఆశ్రయే అనేది అర్థం కాబట్టి ఆశ్రయే అని శాబ్దికముగాను చెప్పబడినది. అర్థం చరణం శరణం అనేది ఆర్థికంగా చెప్పబడి, ప్రపద్యే అనేటటువంటి పదం తాలూకు ఆశ్రయే అనే ప్రయోగం ద్వారా శాబ్దికంగా చెప్పబడింది. సో పూర్వఖండం అంతా అందులో వచ్చేసింది. శ్రీమన్ నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పబడింది. అది అక్కడ స్పష్టంగా అక్కడ ఇచ్చారు, నోట్ చేసి పెట్టుకోండి. మనం ఇంకా ఈ విభాగంలోకి రాలేదు కాబట్టి ప్రస్తావన మనకి ఇంకా రాలేదు. మనం ద్వైమంత్రార్థము, దాని వివరణ ఎంతవరకు, వీటి మీద కొంచెం కృషి చేయాలి అని అనుకున్నాం కదా. ఇవన్నీ నేను స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చాక అందరూ చేయాలి అని అనుకున్నాం కదా. మొత్తం టీమ్స్ తో సంబంధం లేకుండా అందరూ వీటికి ఆన్సర్స్ చెప్పగలిగేటట్లుగా ఉండాలి అని అనుకున్నాం. దాంట్లోకి ఇది వస్తుంది అనమాట. అలాగే ముఖ్యంగా పెద్దలు, ఇలాంటి సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. పదాలు వీటి మీదే కాకుండా సంప్రదాయార్థాల మీద చెప్తారు. ఏదైనా ఒక శ్లోకం చెప్పి ఇది రంగనాథుడి పరత్వం చెప్తోందా, సౌలభ్యం చెప్తోందా అని కూడా అడగచ్చు. ఇప్పుడు మనం ఆ శ్లోకాల భావాన్ని బట్టి మనం అది పరత్వాన్ని చెప్తోందా, సౌలభ్యాన్ని చెప్తోందా అనేది కూడా గుర్తించగలిగేటట్లుగా ఉండాలి. ఎక్సర్సైజ్ చేసుకుంటాం అనుకోండి, సంప్రదాయార్థ విభాగము అని ఒక విభాగం పెట్టుకుంటాం అన్నమాట. దాంట్లో మనం ఈ ప్రాక్టీస్లన్నీ కూడా చేసుకుంటాం. ప్రధానంగా ప్రారంభంలో ఉన్న ఈ శ్లోకం, అందుకే ఇది ప్రార్థనా శ్లోకంగా చదువుతారనమాట అందరూ. మనం మిగిలిన శ్లోకాలన్నీ ఉన్నా ఇది ఎందుకు ప్రార్థనా శ్లోకంగా చదువుతున్నామంటే ఇందులో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు ఉండడం చేత. అంటే చెప్పాల్సినటువంటి విషయాన్ని ముందు క్లుప్తంగా చెప్పేసి, లెటర్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అని పెట్టేస్తున్నారు, ఒక్క లైన్ లో రాస్తారు. తర్వాత మళ్ళీ లెటర్ డీటెయిల్డ్ గా రాస్తారు. అలాగే సమాసము, వ్యాసము అంటారు. సమాసం అంటే సంగ్రహంగా చెప్పడం, వ్యాసం అంటే విశేషంగా చెప్పడం. తర్వాత దాన్ని కూడా వివరించారు. అంచేత ఇప్పుడు సందేహం పడవలసిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే అది కాదు 3 శ్లోకాలే అని చెప్పడానికి మీరు ఇలా కూడా దీన్ని సమన్వయం చేయొచ్చు. అందులో మొత్తం అంతా చెప్పబడింది, ఇందులో ఏమో ఇలాగ మనకి 3 పదాలు మళ్ళీ విశేషించి శ్రీమత్ పదం యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నాయి అనే దాన్ని తెలుసుకుందాము. ఈ శ్లోకాన్ని ఇంత విశేషంగా మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం. చెప్పుకున్నాం అనుకోండి, మర్చిపోయాం కదా, అందుకే సందేహం వచ్చింది. అందుకే మళ్ళీ మనం దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఇక నిన్నను మనం స్వామి యొక్క భుజాలని వర్ణించేటటువంటి శ్లోకాలలో 2వ శ్లోకార్థాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇందులో 6 శ్లోకాలలో భుజవర్ణన చేయబడుతోంది అని పెద్దలు చెప్పారు అని అనుకున్నాం. మనం విభాగం చేస్తారు అని అనుకున్నాం. ఈ 6 శ్లోకాలంటే 105 నుంచి 110 వరకు అని అనుకున్నాం. ఇందులో 108వ శ్లోకం వరకు భట్టరు వారు చేస్తున్నటువంటి ఈ ఉత్ప్రేక్షలన్నీ కూడా, ఈ భావనలన్నీ కూడా వాల్మీకి భగవానుడు చెప్పినటువంటి శ్లోకాలలో ఉండే భావనలని అనుసరించి ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాతి శ్లోకం తర్వాత వ్యాఖ్యానంలో మనకి ఆ శ్లోకాలని కూడా ఇచ్చి ఉంటున్నారు. అయితే మనం అంతవరకు ఆగకుండా ఇప్పుడు నిన్న ఇవాళ కూడా కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా భుజాల గురించి. రామాయణంలో ఉండేటటువంటి అంశాలను కూడా ఇక్కడ ఒక్కసారి మనం ఇవాళ చదువుకుపోయేదానికి కూడా ఎన్నో విశేషణాలు అందులో అన్వయిస్తాయి కాబట్టి దాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ తర్వాత శ్లోకార్థాన్ని
చెప్పుకుందాము. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 21వ సర్గలో మొదటి 7 శ్లోకాలలో ఈ భుజాల యొక్క వైభవాన్ని వాల్మీకి భగవానులు ఎలా మనకి అందించారో దాన్ని మనసులో పెట్టుకుని భట్టర్ వారు ఈ రకమైనటువంటి విశేషణాలన్నింటినీ ఇందులో మనకి తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. నిన్న సముద్ర శరణాగతి అనే సన్నివేశాన్ని మనం నిన్న చూసుకున్నాం. అప్పుడు పడుకున్నది వేలాసయ్య, ఇప్పుడు పడుకున్నది ఫణిశయ్య అని అనుకున్నాం. అప్పుడు విభీషణ కౌతుకము అని అనొచ్చు, అంతకంటే విశిష్టంగా సీతా దర్శన కౌతుకం అని ఇప్పుడు ఎలాగా అని తన్ని చెప్పేశారు కాబట్టి మనకి సందేహం లేదు. అక్కడైతే సీతా దర్శన కౌతుకం అని అనుకోవచ్చు, ఇక్కడ మాత్రం విభీషణ కౌతుకమే. ఇక్కడ ఈ శ్రీరంగంలో ఇలా పడుకొని ఉండడం అనేది మాత్రం ఇది కేవలం విభీషణ కౌతుకాత్, విభీషణునికి దర్శనాన్ని ఇవ్వాలనేటటువంటి ఉత్సాహంతో లేదా విభీషణుని యొక్క కౌతుకమును తీర్చేటటువంటి ఉద్దేశ్యంతో అని మనం అనుకుంటాం. కానీ సందేహం నిన్న మనకి రావాలి, ఎందుకంటే శ్రీరంగం దగ్గర సముద్రం లేదు కదా. ప్రతిదలదితో వేలాసయ్య అన్నప్పుడు అక్కడైతే సముద్రం ఎదురుగా ఒక సముద్రానికి ఇంకొక సముద్రమా అన్నట్టుగా పడుకొని ఉన్నాడు అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ప్రతిజలదిత అన్నప్పుడు సముద్రానికి వేరే సముద్రం అన్నట్టుగా అనిపించాలి కదా. ఇక్కడ ఎవరున్నారు అనంటే కావేరి నదీ తీరంలో పవళించి ఉన్నటువంటి స్వామి. ఈ కావేరి సముద్రుని పత్ని అని అనుకుంటున్నాం. కావేరిని కూడా రకరకాలుగా భావన చేసినారు కదా. అందులో సముద్ర పత్ని కావేరి లహరి కరోపలాల్యమానః అనేటటువంటి శ్లోకం దగ్గర అర్ణవ తర్ణకం అనే చోట వచ్చింది మనకి ఈ భావన. అంచేత పతికి పత్నికి తేడా లేదు అనేటటువంటి భావనతోటి ఇక్కడ కూడా సముద్రంగా కావేరిని భావించవచ్చు. పతి పత్నులకి ఇద్దరికి ఒకే రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది కనుక ఆ రకంగా అని అక్కడ సమాధానం చెప్తారు. అక్కడ తల కింద పెట్టుకున్నది చెయ్యిని పెట్టుకున్నాడు, ఇక్కడ ఫణిపుంగవం మీద హాయిగా మెత్తగా పడుకుని ఉన్నాడు. అక్కడైతే ఇసుక మీద రాళ్ల మీద పడుకుని ఉన్నాడు, ఇక్కడైతే హాయిగా ఫణిపుంగవుని మీద శయనించి ఉంటున్నాడు. అందులో ఆయన భుజాలు దాన శ్రద్ధాళు దీర్ఘములు అని అంటే చక్కగా గోసహస్ర ప్రదాతారని చెప్పారు చూసారా. ఇవన్నీ వాల్మీకి భగవానుని యొక్క ప్రయోగాలన్నమాట. ఆ దానం మనకి సుభాషిత శ్లోకాలు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. శ్రోత్రం శృతేనేవ నకుండలేన దానేన పాణి నతు కంకణేన అంటారు. చేతికి అందం ఏ ఆభరణం వల్ల వస్తుంది అంటే కంకణాలు ధరిస్తే కాదు ఆ చేతికి అందం. ఏ చేతికి అందం దానేన పాణి, దానము చేతికి ఆభరణము. అలాగే చెవికి ఆభరణం ఏది అంటే కుండలాలు కాదు, రకరకాలైనటువంటి ఇయర్ రింగ్స్ కాదు అందాన్ని పెంచేవి. శ్రోత్రం శృతేనేవా, శృతి అంటే వినడం, పాండిత్యం వల్లే చెవికి అందము అని అలా మనకి చెప్తారు. అందుకని నిన్న దాన శ్రద్ధాళు దీర్ఘం అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుణ్ణి మనకు ఆయన ఏమీ ఇవ్వలేదు అనే నిందించటం అనేదే మన దోషం అవుతుంది. ఆయన ఎప్పుడూ ఇచ్చేటటువంటి బుద్ధితోటే ఉంటాడు కాబట్టి అంత దీర్ఘములుగా ఆయన బాహువులు సాగి ఉన్నాయి అని అనుకున్నాను చూసారా. ఇప్పుడు నిన్నటి శ్లోకంలో చెప్పిన విశేషణాలు, ఇప్పుడు మొన్నటి శ్లోకంలో చెప్పుకున్న విశేషణాలు, ఈ రామాయణ శ్లోకాలలో మనం ఎలా గుర్తించవచ్చు అనే దాన్ని చెప్పుకుంటూ తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. మనం 21వ మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంది, తర్వాతి శ్లోకం చివర ఉంది, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. లేదా రామాయణం ఉంటే రామాయణం చూడండి, 21వ శ్లోకం దగ్గరికి రండి. 21వ సర్గ యుద్ధకాండలో 21వ సర్గం. తతః సాగరవేలాయాం దర్భానాస్తీర్య రాఘవః అంజలిం ప్రాంముఖః కృత్వా ప్రతిశిష్యే మహోదధేః బాహుం భుజగభోగాభం ఉపధాయ అరిసూదన అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఇది 1.5 శ్లోకం అంతే. తర్వాత ఈ 3 లైన్లు ఉంటాయి, తర్వాత ఎక్కడో ఇంకో లైన్ కలుస్తూ ఉంటుంది. రామాయణం చదువుతున్న వాళ్ళకి ఈ జ్ఞానం ఉండాలి. 3 లైన్ల శ్లోకం కాదు ఇది, 2 లైన్లు అనుష్ఠుప్ ఛందస్సులో తాగుతున్నటువంటి శ్లోకమే. కానీ మొన్న ఇంకో సందేహం కూడా వచ్చింది మాధవి గారికి, అది ఇంతకు ముందు నేను క్లియర్ చేశాను. మళ్ళీ చివరిలో మన వాళ్ళే ఎవరైనా చెప్తారు, మళ్ళీ ఒకసారి వాళ్ళ జ్ఞాపకం ఉందో లేదో తెలుసుకుందాము. గురువందనంలో ఉండేటటువంటి శ్లోకాలు 2 లైన్లే అనుకుంటున్నాను, 4 లైన్లు అని మీరు అడుగుతున్నారు. 4 లైన్లా 2 లైన్లా అని అడిగారు. దాన్ని మనం ఇంతకు ముందు క్లియర్ చేసుకున్నాం.
మళ్ళీ చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు కూడా ఇవన్నీ 4 లైన్ల కిందే అనుకుంటున్నాం. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి అంటే ఇది 1.5 శ్లోకం అని అనుకోవాలన్నమాట మనం. ఇందులో మనకి నిన్న చదువుకున్నటువంటి శ్లోకంలో వేలాసయ్యాం, సాగర వేలాయాం అనే పదం ఉంది చూసారా? వాల్మీకి ప్రయోగము, భట్టర్ వారి ప్రయోగము. అలాగే సముపదధత అనే పదం ఉంది, ఉపధానంగా చేసుకున్నారు అని. ఉపధాయ అని ఇక్కడ బాహుం భుజగ భోగాభం అని అన్నారు. ఇక్కడ పడుకున్నాడు ఆయన. పడుకున్నటువంటి ఆ సన్నివేశం చూస్తే వాల్మీకి మాటలు గుర్తొచ్చాయి కాబట్టే నిన్నటి నుంచి ప్రతి జలధితో వేలాసయ్యాం అంటూ ప్రారంభం చేశారు అని అంటారు. ప్రతి శిష్యే అన్నదే ప్రతి జలధిత అనేటటువంటి ప్రయోగం ఇందులో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆయన భుజములు ఫణీంద్ర స్ఫీతస్రక్ అంటూ వెనకటి శ్లోకంలో చెప్పారు కదా, బాహుం భుజగ భోగాభం అనడానికి అదిగో ఫణీంద్ర ఆదిశేషుని యొక్క శరీరము లాంటి మెత్తని సువృత్తమైనటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు అని ఆ రకమైనటువంటి గొప్పతనం అంతా దాంట్లో ఉంది అని అన్నారు. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో స్వామి భుజాలకి అమర్చినటువంటి ఆభరణాలని మొత్తం, భుజములంటే మొత్తం చేతులకు ఉండేటటువంటి ఆభరణాలను అన్నింటినీ వర్ణిస్తారు. అలా వర్ణించడానికి కారణం ఏమిటి? తర్వాత వాల్మీకి భగవానుడు చెప్తున్న మాట చూడండి. జాత రూపమయైశ్చైవ భూషణైర్భూషితం పురార. అక్కడ రామచంద్రుడిని చూస్తున్నాం. రామచంద్రుడు సముద్రానికి ఎదురుగా పడుకొని ఉన్నాడు, చేతిని దిండుగా పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆ చెయ్యి భుజగ భోగాభంగా అవుతుంది. ఇప్పుడు ఆ చేతుల్ని చూపిస్తూ రకరకాలైనటువంటి భూషణాలు ధరించినవి అంటున్నారు. భూషణాలు అప్పుడు ధరించి ఉన్నాడా? నారవస్త్రాలు కట్టుకొని ఉన్నాడు ఆయన. ఏ రకమైనటువంటి అలంకారాలు ఆయనకి ఎల్లవుడు కాదు. సీతా అమ్మవారైతే సర్వభూషణ భూషితగా ఉంది, కానీ రాముడు లక్ష్మణుడు మునివరులలాగే ఉన్నారు. కానీ ఇక్కడ ఆ చేతిని ఇలా పెట్టుకుని, ఆ చేతిని చాచుకుని పెట్టుకుంటే ఇంతకు ముందు ఆయన అలంకరించుకున్నటువంటి భూషణ చిహ్నములు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదే కదా ఆంజనేయ స్వామి కిష్కింధలో వారిని చూసినప్పుడు సర్వభూషణ భూషార్హ కిమర్థం నావభూషితో అని అడుగుతున్నాడు. అంచేత ఆ గుర్తులు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. జాతరూపమయైశ్చైవ, జాతరూపం అంటే బంగారం అని అర్థం. జాతరూపమయములు అంటే బంగారమయములు అని అర్థం. భూషణైర్భూషితం పురా, వాల్మీకి భగవానులు కదా, అంచేత చూస్తున్నారు కానీ ఇప్పుడు అలంకరించుకోలేదు అని మనకు స్పష్టం చేస్తున్నారు. పురా భూషితం, ఇంతకు ముందు అలంకరించుకున్నవాడు. వరకాంచన కేయూర ముక్తా ప్రవర భూషణై, రకరకాల భూషణాలు వాళ్ళ శ్లోకంలో మనకు అది వస్తుంది. భుజై పరమనారీణ అభిమృష్టమనేకథ, ఇదొక పెద్ద వివాదం. రామచంద్రుని భుజాలు అనేక మంది స్త్రీల చేత అనేక పర్యాయాలు స్పృశింపబడినవి అని కొన్ని చోట్లయితే ఇది తీసేశారు. అసలు ఈ వివాదాలు వస్తాయి అని ఈ శ్లోకం కొన్ని కోశాలలో లేకుండా చేశారు. కానీ అప్పలాచార్య స్వామి వారి లాంటి పెద్దలు గోవిందరాజీయంలోనూ మనకి దీని గురించినటువంటి వివరణ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ సైరంధ్రులు అని అనుకుంటున్నాం, అంటే పరిచారకుల చేత అలంకరింపబడిన అన్న దృష్టితోటే మనం తీసుకుందాం. అంతవరకు చాలు. దీనికి చాలా వివరాలని మనకి ఇస్తారు. అలాంటి చందనాగరుభిశ్చైవ పురస్తాదధివాసితం, వాళ్ళందరూ చందనం పూతలు అవి పూసి ఆ భుజాలని చక్కగా అలంకరించేవారు. బాలసూర్య ప్రతీకాసై చందనైరుపశోభితం, ఆ తర్వాత మళ్ళీ చందనం అంటున్నారంటే రక్త చందనంతో కుంకుమ కలర్కు ఉండేటటువంటి చందనాన్ని పూయబడినవి. శయనే చోత్తమాంగేన సీతాయా శోభితం పురా, సీతాదేవికి మామూలు తలగడ పడదుట. ఆమెకి ఏ తలగడ సూట్ అవుతుంది, మెడల నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఆమె తల ఎక్కడ పెట్టుకుని పడుకుంటుందంటే శయ్యనే. అంతకు ముందు అంతఃపురంలో ఉత్తమాంగేన సీతయా శోభితం పురా, సీతాదేవి తలాంచుకొని పడుకున్నటువంటి భుజాలు అవి. తక్షకస్యైవ సంభోగం, ఈ క్వాలిటీ ఈ మెటీరియల్ ఎక్కడా రాదు కాబట్టే సీతాదేవి ఇంకో తలగడ తయారు చేయించుకోలేదు. తక్షకస్యైవ సంభోగ, రా మెటీరియల్ లోపల కుషన్ ఏది ఎక్కడిదండి అని అన్నట్లుగా చెప్పినాడు. అదే భుజగ భోగాభం అంటే కామన్ గా భుజగాలు కాదు, తక్షకస్యైవ సంభోగం, ఆ పాములలో తక్షకుని యొక్క శరీరం లాంటి మృదుత్వం కలిగిన గంగాజల నిషేవితో, గంగాజలముతో తడుపబడినవి అని అంటున్నారు. అంటే
అరణ్యవాసం చేసినప్పుడు అని అనుకోవచ్చు, లేదా అభిషిక్తములు చేసినారు, మంచి జలములతో, పవిత్ర జలములతో అభిషిక్తములు. సంయుగే యుగ సంకాశం, సంయుగం అంటే యుద్ధం, యుగం అంటే ఒక ఒక అడ్డ గడియ లాంటిది అనమాట. పెద్ద పెద్ద తలుపులు వేసేటప్పుడు ఒక గడియలు ఆ తలుపులు తెరుచుకోకుండా ఎలా వేస్తామో అలాంటి దాన్ని యుగం అనే పదంతో చెప్తున్నారు. సంయుగే యుగ సంకాశం అంటే ప్రతిభటులందరూ కూడా లోపలికి రాకుండా ఉండేటట్లుగా అడ్డుగా ఉంటాయి. ఈ భుజం ఒక్కటి ఉంటే చాలు ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు అనమాట. అందుకే శత్రువునాం శోకవర్ధనో అంటే శత్రువులందరికీ దుఃఖమే, అబ్బో ఈయనున్నాడా, ఈ భుజాన్ని దాటుకుని మనం వెళ్ళలేం అన్నట్లుగా పరాక్రమంతో అడ్డుగా నిలబడి ఎదిరించేటటువంటి వైభవం కలిగినవి. సుహృద ఆనందనం స్నేహితులకి ఆనందం కలిగించేవి. దీర్ఘం ఇక్కడ సదా దాన శ్రద్ధాళు దీర్ఘం అనే పదం ఉంది చూసారా, దీర్ఘం. ఇంకా సాగరాంతవ్యపాశ్రయం, ఇంత కష్టపడి చదువుతున్నది దీనికోసం. ఇది ఇలా గుర్తించుకోవాలి, సాగరాంతవ్యపాశ్రయం అంటున్నారు. సాగరం అంటే తెలుసు కదా, సముద్రము అని అర్థం. సాగరాంతము అంటే సాగరము అంతముగా కలిగినది అని అర్థం. అంటే సముద్రము చేత పరివేష్టింపబడినటువంటి భూమండలం అని అర్థం. భూమండలానికి వ్యపాశ్రయం అంటే ఆలంబమైనది అని చెప్తున్నారు. సాగర అంతవ్యపాశ్రయం. ఇదే మాట భట్టర్ వారు ఎలా ప్రయోగించారు ఇంతకు ముందు శ్లోకంలో? అధిష్టాన స్తంభో భువన పృథు యంత్రస్య అని చెప్పడానికి కారణం ఇదిగో వాల్మీకి మహర్షి యొక్క ఈ ప్రయోగం అన్నమాట. సాగరాంతవ్యపాశ్రయం అస్యతాచ పునఃసవ్యం జ్యాఘాత విగత అసు విక్షేపణి అని బాణాలని ప్రయోగించేటప్పుడు వింటి నారిని సంధించి లాగి బాణాన్ని వేస్తారు కాబట్టి ఆ వింటి నారిని సంధించి ఇలా భుజాల వరకు తీయటం వల్ల ఆ నారి భుజాలకి ఒరుసుకొని తొక్కలు ఇలా ఊడి ఉంటుందిట. ఆయన ఆ కిణములు కట్టి ఉంటుందిట ఆయన భుజములో. ఇలా ఇలా నారి సంధించినప్పుడు ఆ చివరలతోటి రాపిడికి అది కాస్త విగతత్వచం అంటున్నారు. ఇలాగ పై పొర ఊడినట్లుగా ఉండేటటువంటి గుర్తులు కలిగినది. దక్షిణం బాహో ఆయన దాక్షిణ్య సంపన్నుడు. ఆయన దక్షిణ బాహుని తల కింద పెట్టుకున్నాడు. మహాపరిఘ సన్నిభో పెద్ద పొడవైనటువంటి పరిఘ అంటే ఒక ఆయుధం అన్నమాట. అలా ఆయుధంలాగా ఉత్ని అంత పొడవుగా అంత గట్టిగా అంటే అంత బలంగా ఉన్నటువంటి హస్తం. గోసహస్ర ప్రదాతారం అంతేకాదు అలా అడ్డు కేవలం పరాక్రమమే కాదు, దానానికి కూడా బాగా ప్రసిద్ధి పొందినటువంటి, దానం ఇచ్చినవాడు రాముడు, చేతి ద్వారా ఇచ్చాడు. కానీ ఇప్పుడు చేతినే చెప్తున్నారు గోసహస్ర ప్రదాత అని. చెయ్యిచ్చిందా రాముడు ఇచ్చాడా అంటే రాముడే ఇచ్చాడు, చేత్తో ఇచ్చాడు. కానీ కరణమైంది ఇది, కానీ కర్తగా చెప్తున్నారనమాట. ఉపథాయ మహద్భుజం అంటారు వాల్మీకి మహర్షి. ఇవన్నీ విశేషణాలు ఈ శ్లోకాలలో భట్టర్ వారు ప్రయోగిస్తున్నారనమాట. మనకి తెలియడం కోసం సాగరాంతవ్యపాశ్రయం అన్న చోట అధిష్టాన స్తంభో, గోసహస్ర ప్రదాతారు అన్న పాట సదా దాన శ్రద్ధాళం, ఇలాంటివన్నీ సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ఇవాళ మనం చూడబోయేటటువంటి బాహువులు ఎలా ఉంటివి అనంటే చక్కగా హాయిగా అందంగా అలంకరింపబడి నిశ్చింతగా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బాహువులు. మనకు కూడా నిద్ర టైం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా గాఢ నిద్రలో ఉండుంటారు బహుశా, పర్వాలేదు, రంగనాథుడు పడుకునే ఉన్నాడు, మీరు పడుకోవచ్చు. కానీ మళ్ళీ లేచిన తర్వాత ఏం చెప్పారు అని మాత్రం అడగండి. ఎవరు పడుకోమన్నారు? అందుకని అడగడానికి అర్హత లేదు, పడుకోవడానికైతే అడ్డు లేదు అని మనం అనుకుంటూ ఇవాల్టి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. 107వ శ్లోకం. ఇందులో నిన్నటి శ్లోకంలో బాగా ఇచ్చేటటువంటి వైభవం కలిగిన వాడు అని చెప్పడానికి మనకి ఇవాళ వ్యాఖ్యానంలో సుందరబాహుస్తవంలో ఒక శ్లోకాన్ని చెప్పారు. అలాగే వరదరాజస్తవంలో కూడా ఒక శ్లోకాన్ని మనకి చెప్తారు.
ఇది చదువుకోవడానికి ముందు ఒక్క చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని శ్లోకాలు సుందరబాహుస్తవంలోనూ అలాగే వైకుంఠస్తవంలోనూ ఒక్కలాగే ఉంటాయి అనుకున్నాం. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనే శ్లోకం అక్కడ చిన్న మార్పుతో ఉంటుందని అనుకున్నా. అలాగే వరదరాజస్తవం చదువుకున్నప్పుడల్లా స్వామిని మనం ఎలా అనుకునేవాళ్ళం? అర్థితార్థ పరిధాన దీక్షితుడు అని అనుకునేవాళ్ళం కదా. అర్థితార్థ పరిధాన దీక్షితుడు, ఎవరేది అడిగితే దాన్ని ఇవ్వడంలోనే దీక్ష. ఎలాగైతే మనం యజ్ఞ దీక్ష వ్రత దీక్ష అంటామో అలా దీక్ష పాటించి ఉన్నవాడు అని. శ్రీనిధిన్ నిధిమపారమర్థినాం అర్థితార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధం నిధిం దేవరాజమధిరాజమాశ్రయే. చాలా అద్భుతమైన శ్లోకం అని మనం అప్పుడు చెప్పుకున్నాం చూసారా. ఆయన అర్థితార్థ పరిధాన దీక్షితుడైతే కూరత్నాళ్వాన్ ఇదే ప్రయోగాన్ని కొంచెం మార్చి సుందరబాహుస్వామి విషయంలో చేశారు. ప్రార్థితార్థ పరిధాన దీక్షితం అంటారు ఒక శ్లోకంలో. ప్రార్థితార్థ పరిధాన దీక్షితములైనటువంటి బాహువులు దీక్షితా అని సుందరబాహుస్వామి యొక్క బాహువులు. బాహువులు అంటే మరి సుందర బాహువు ఆయన కాబట్టి ఆ బాహు వైభవాన్ని గురించి అందులో వర్ణిస్తారు చూసారా. నిన్న సదా దానశ్రద్ధాళు దీర్ఘం అన్నప్పుడు మన దగ్గర దాకా వచ్చి ఇవ్వాలనేటటువంటి శ్రద్ధ కలిగిన బాహువులు అన్నారు. అర్థితార్థ పరిధాన దీక్షితం అని అక్కడ చదువుకుందాం. ఇక్కడ పారిజాత విటపర్థయ అంటారు ప్రార్థితార్థ పరిధాన దీక్షితం అనడానికి. అది మనం ఇప్పుడు శ్లోకంలో సమన్వయం చేసుకోవచ్చు. ఏదైనా దానశ్రద్ధాళు అని తండ్రి గారు ఏ ప్రయోగాలనైతే చేశారో దాన్ని భట్టర్ వారు ఇక్కడ అనుసరించి చేస్తున్నారు అనే దానికి ఈ రెండు శ్లోకాలని మనం సమన్వయం చేసుకుంటూ తర్వాత కుసుమభరాలసౌ స్ఫటిక వేదిశయౌ విటపౌ అమరతరోః పరం పరిహసత్ పృథు రంగభుజః బహుమణి ముద్రికా కనక కంకణ దోర్వలయైః కిసలయిదోర్ద్వయం ఫణిని నిర్భర సుప్తమిమః. శ్లోకాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ నేను చదవక్కర్లేదు, మీరు స్పష్టంగానే చదివేస్తారు. ఇందులో క్రియాపదం చెప్తున్నాను. ఈ మహ అనేది క్రియాపదం, చాలా విలక్షణమైనటువంటి క్రియ, 2 అక్షరాలు ఉన్నటువంటి పదము. ఈ మహ అనేది క్రియ. మిమహ కాదు సుమండి, మళ్ళీ మా అనేది 0 కింద మారిపోతుంది. నిర్భర సుప్తం ఈ మహ, ఈ మహ అనేది క్రియాపదం. ఇన్ గతవు అని ధాతువు అన్నమాట. దాని మీద ఏర్పడినటువంటి వర్తమాన కాలిక క్రియ. ఈ మహా అనేది బహువచనాంతో ఉత్తమ పురుష. ఈ మహా అంటే ఇన్ గతవు కనుక గత్యర్థకమైనటువంటి ధాతువు కనుక చేరుతున్నాము అని అంటారు. ఈ మహా అంటే ఆశ్రయిస్తున్నాము అని అర్థం అన్నమాట. అది ఉత్తమ పురుష బహువచనం కాబట్టి ఆశ్రయిస్తున్నాము అని అంటారు. ఇంకా గతి అర్థకాలైన ధాతువులన్నీ బుద్ధిని అర్థకాలు కూడా అవుతాయి అని అంటారు. అంచేత గత్యర్థకంగా చెప్పుకుంటే చేరుతున్నాము అని అనాలి, బుద్ధ్యర్థకంగా చెప్పుకుంటే పొందుతున్నాము, మనసా ఆయనని మేము భావిస్తున్నాము, శరణు వేడుతున్నాము అనే అర్థం కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటారు. ఇంకా బాహువుల వర్ణనే కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి అనడానికి ఇందాక జాతరూపమయైన వాల్మీకి భగవానుడు రామచంద్ర స్వామి యొక్క బాహువుల యందు ఉండేటటువంటి భూషణ వైభవాన్ని చెప్పారు కదా. ఆ భూషణాల వైభవాన్ని చెప్పే 3వ పాదం దగ్గరికి రండి. అక్కడ బంగారుమయమైనటువంటి ఆభరణాల్ని ధరించి ఉన్నాడు. నిన్న మనం భగవద్ధ్యాన సోపానం శ్లోకంలో కూడా చెప్పుకున్నది ఏంటి అంటే ఆ చింతా హస్తిని దేంతో బంధించాడు, ఏ తాళ్లతో బంధించాడు అంటే భూషణ రశ్ములు అని అనుకుంటున్నాం కదా. భూషణముల యొక్క కాంతులు అనేటటువంటి ఆ పాశాలతోటి బంధించాడు అని అనుకున్నాం. ఇక్కడ భూషణాలని చూస్తున్నాం. ఏమేమున్నాయి అంటే ఇప్పుడు భుజం అనేసరికల్లా ఇక్కడే ఆగిపోకండి, ఎందుకంటే పొడవుగా ఉన్నా అంటే మొత్తం చెయ్యంతా మనం చూడాలన్నమాట. అలాగే తిప్పి ఉన్నా మొత్తం చెయ్యంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. చేతికి పెట్టుకునే ఆభరణాలు ఎక్కడి నుంచి చెప్తున్నారు అంటే వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంటాం, ముంజేతికి ఆ కంకణాలు పెట్టుకుంటాము, భుజాల దగ్గర భుజకీర్తులు పెట్టుకుంటారు. ఇంతే కదా. ఇక్కడైతే ఏమి పెట్టుకోలేదు ఇంతవరకు. ఆ కొత్త మోడల్ ఏమైనా వస్తే పెట్టుకోవాలేమో, కానీ మామూలుగా ఇక్కడ పెట్టుకుంటారు, వేళ్లకు పెట్టుకుంటారు, భుజకీర్తులు అంగదాలు అని పెట్టుకుంటారు. వాటిని చెప్తున్నారు.
బహు అని పదం మొదలైన చూడండి, సులభమే. బహు అంటే అనేకమైన, మణి బహుమణి అంటే అనేకములైనటువంటి మణులతో చేయబడిన, ముద్రిక చెప్పక్కర్లేదు, ముద్రికా ప్రధానం, అంగుళీయక ప్రధానం, ఇవన్నీ మనకి సుందరకాండ వచ్చు కాబట్టి తెలుస్తుంది. ఆ కనక కంకణ, కనకం అంటే బంగారం, కనకనాంని వచ్చింది కాబట్టి కంకణ, కంకణములు అంటే గాజులు అని సామాన్యార్థం. కంకణము అంటే హస్తభూషణం అనేటటువంటిని కరభూషణంగా చెప్తారనమాట. కంకణాలు గాజులు అనుకుంటే ఆడవాళ్ళు వేసుకునేవి అని అనుకోవాలి. కంకణాలు వీర కంకణం వేశారు అంటారు చూసారా, అంచేత అది కూడా హస్తభూషణంగా మనకి చెప్పవలసినటువంటి ఒక భావన. అలా కంకణాలు ధరించి ఉన్నాయి. కనక కంకణ దోర్వలయై అంటే భుజానికి చుట్టుకొని ఉండేటటువంటి ఆభరణాలు, భుజకీర్తులు అని చెప్తున్నారు. అలాగైతే ఆడవాళ్ళైతే తప్పకుండా నడుముకి చుట్టుకునేటటువంటి వడ్డాణాన్ని ధరించడం ఒక అందంగా చెప్పబడుతుందో, అలాగే మగవాళ్ళకి భుజకీర్తులు ధరించటం అనేది పరాక్రమ సూచకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆభరణంగా చెప్పబడుతుంది. భుజాలు వీర ప్రకాశకాలు కాబట్టి ఇక్కడ 3 ఆభరణాలను చెప్తున్నారు. ముద్రికలు అని, కంకణములు అని, దోర్వలయములు భుజవలయములు అని అర్థం. భుజవలయములు అంటే భుజకీర్తులు అని అర్థం. ఇవి బహు అంటున్నారు. అంటే బహు మణులతో చేయబడినవి అని చెప్పుకోవచ్చు. కాదు, మణులతో చేయబడినటువంటి ముద్రికలు అనేకం, అంటే 5 వేళ్లకి పెట్టుకుని ఉండాలన్నమాట. అలాగే కంకణాలు అనేకం, అలాగే భుజకీర్తులు రకరకాలైనటువంటి వస్తువులతోటి, రత్నాదులతో చేయబడినటువంటి భుజకీర్తులు అని ఇందులో కూడా బహు అనే దాన్ని వాటన్నిటికీ మనం సమన్వయం చేసుకోవచ్చు. అలా వాటితో కూడి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ భుజములు కిసలయి, కిసలయ్యము, కిసలయం అంటే దేంతో పోలుస్తున్నారంటే ఇక్కడ ఒక చెట్టు కొమ్మలతో పోలుస్తున్నారు. చెట్టు కొమ్మలు అనేసరికల్లా ఆ కొమ్మలకి చిగుళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. కనుక కిసలయములు అంటే ఇక్కడ పువ్వులు పూచినట్లుగా. కిసలయం అంటే చిగురు అని అర్థం, కిసలయం అంటే ఇక్కడ పుష్పము అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే చెట్టు కొమ్మ అన్నారో ఆ చెట్టు కొమ్మ విరబూచినటువంటి చెట్టు కొమ్మ అని మనం అనుకోవాలి. అది చెప్పడం కోసం మొట్టమొదటి పాదానికి వచ్చినాం మనం. చూడండి, కుసుమ భరాలసౌ, కుసుమ భరంచేత. కుసుమము అంటే పుష్పము, కిసలయము అంటే చిగురు. ఇవి సాధారణంగా చెప్పినటువంటి అర్థాలు. కానీ ఈ శ్లోకం దగ్గర వ్యాఖ్యాతలు మనకి చెప్పినారు, కుసుమము అనే పదం చేత చిగుళ్ళని కూడా చెప్పవచ్చు, అలాగే కిసలయము అనే పదం చేత కుసుమము అనే దాన్ని కూడా చెప్పవచ్చు అని స్పష్టంగా మనకి చెప్తారు. ఎప్పుడైనా చెట్టు కొమ్మలు పూలతో చిగుళ్లతో కలకళలాడుతూ ఉండేవి అనే అర్థంలో. కుసుమ భరా పువ్వుల యొక్క బరువు చేత అని అర్థం. అంటే చిగుళ్లతో పువ్వులతో నిండి ఉండినది అయనం చేత. అలసో అలసంగా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ అలసత్వం అంటే ఏది అంటే బాగా పూచినటువంటి చెట్టు కొమ్మ ఇలా వంగి ఉంటుంది. దేంతో వంగి ఉంటుంది అంటే ఆ పువ్వులు నిండుగా కొమ్మకి ఆ పట్టి ఉండడం చేత అవి ఇలా నమ్రములు అయి ఉంటాయి. అలసం అంటే వంగి ఉన్నవి అని ఒక అర్థం కాదు. అలసత్వం అంటే కదలిక లేకుండా ఉన్నాయి, బరువు వల్ల అసలు అటు ఇటు ఊగిసలాడకుండా అలసో నిశ్చేష్టంగా ఉన్నాయి. ఏవి అంటే ఇక్కడ పారిజాత విటపములని చెప్తున్నారనమాట. స్ఫటిక వేదిశయో, స్ఫటిక వేదిక అంటే స్ఫటికతో చేసినటువంటి ఒక చక్కటి మంచి విశాలమైనటువంటి వేదిక మీద శయనించి ఉన్నాయి. విటపౌ కొమ్మలు. ఏ విటపములు, దేని కొమ్మలు అంటే అమరతరోహో విటపౌ, అమరతరువు యొక్క విటపములు. అమరతరువు అంటే దేవవృక్షము అని అర్థం. దేవవృక్షము అంటే కల్పవృక్షము అని అనుకున్నాం మనం కదా. అన్ని 5 రకాల వృక్షాలని చెప్పుకున్నాము. అందులో అర్థికల్పకం అని స్వామిని చెప్పారు కాబట్టి ఆ కల్పవృక్షానికి ఉండేటటువంటి చేతులు స్వామి భుజములు అయితే నిజంగా కల్పవృక్షానికి ఉండేటటువంటి ఆ కొమ్మలు ఆ వృక్షపు చేతులు అని అనుకోవాలి. ఇప్పుడు
స్వామి భుజములు నవ్వుతున్నాయిట, పరిహాసం చేస్తున్నాయిట. ఎవరిని పరిహాసం చేస్తున్నాయి అంటే అమరతరోహ విటపో, అమరతరువు యొక్క కొమ్మలని పరం పరిహసతు, పూర్తిగా పరిహాసం చేస్తున్నాయి. నువ్వెందుకు పనికొస్తావు నా దగ్గర అన్నట్లుగా ఉంటున్నాయన్నమాట. ఎంచేత అంటే నీ అందం ఎలా ఉంది, నా అందం ఎలా ఉంది, ఆ కొమ్మలు, ఆ కల్పవృక్షపు కొమ్మలు కుసుమాలతోటి వంగి ఉంటున్నాయి. ఇక్కడ స్వామి యొక్క శ్రీహస్తములు అలాగే భూషణాలే కుసుమములుగా చిగుళ్ళుగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి స్ఫటిక వేది మీద శయనించి ఉంటున్నాయి. అంటే వంగి ఉండడం చేత కింద వేదిక మీద అవి పారాడుతున్నాయన్నమాట. నిజానికి ఎక్కడ ఉన్న వృక్షాలు అంటే కల్పవృక్షం అంటే నందనోద్యానంలో ఉంటుంది కాబట్టి ఆ నందనోద్యానంలో ఆ వృక్షవాటికలకి దగ్గర ఉంటునేటటువంటి వేదికలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం వేరే చెప్పుకోక్కర్లేదు. దీని వర్ణన మనకు కావాలి అంటే వైకుంఠస్తవంలో చేసినటువంటి వర్ణన శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాయో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అంతదాకా వెళ్ళలేకపోతే శ్రీరామనవమి వచ్చేస్తుంది. మనం ఎలాగ రామాయణ పారాయణం లేకపోతే సుందరకాండ పారాయణైనా చేసుకుంటాం కాబట్టి మంచిగా చెట్లు పెరిగి ఉన్న చోట ఆ వనాలు ఎంత అందంగా ఉంటాయో అశోకవనాన్ని వర్ణించినటువంటి సన్నివేశం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అశోకవనాన్ని చూసినటువంటి హనుమ మొట్టమొదటిసారి 14వ సర్గ ఏదో అనుకుంటాను నేను, అందులో సచ్ఛద్రాః సవితర్దీఘాః సర్వే సౌవర్ణ వేదికాః అంటారు వాల్మీకి. సువర్ణ వేదికలతో కూడి ఉన్నది ఆ అశోకవనం. అంటే చెట్టు కింద చపటాలు చేస్తారు చూసారా, అది. ఇప్పుడు ఈ కొమ్మలు ఏమవుతున్నాయి, ఆ స్ఫటిక వేది దాకా వంగి ఉంటున్నాయి కుసుమభారంతో, దాని మీద పడుకున్నాయి అన్నట్లుగా ఉన్నాయి ఆ అమరతరు విటపాలు. ఇక్కడ స్వామి భుజములు ఏ వేదిక మీద ఉన్నాయి, స్ఫటిక వేది. ఎందుకంటే ఫణిపుంగవుని మీద పడుకుని ఉన్నాడు, అది కూడా తెల్లగా ఉండేటటువంటి ఒక వేదిక కనుక దాని మీద పడుకొని ఉన్నాడు. ఆ కొమ్మలకి స్వామి బాహువులకి సామ్యం కనిపిస్తోంది. సామ్యం కాదు, స్వామి బాహువులు వాటి శోభని అతిశయించి ఉన్నాయి కాబట్టి వాటిని పరిహాసం చేస్తున్నాయి. అమరతరోహ విటపో, వాటికి ఉండే విశేషణాలు 2, కుసుమభరాలసో స్ఫటిక వేది స్నయో. అలాంటి వాటిని పరం పరిహసతు, పూర్తిగా వేళాకోళం చేస్తూ, పోండి మీరు ఎవరొస్తారో రండి నాతో సాటొస్తారా అన్నట్లుగా ఉన్నాయి ఈ భుజద్వయం అన్నమాట. ఎవరివవి? పృథు రంగ భుజ. పృథు పదం ఇంతకు ముందు పృథు భువన యంత్రస్య అన్నప్పుడు, భువన పృథు యంత్రస్య అన్నప్పుడు పృథు అంటే బృహత్ పెద్దదైన. పృథు రంగభుజ, రంగభుజ పదం ఇప్పుడు మొదటిసారి వచ్చింది అనుకుంటా. ఇంతవరకు చాలా పదాలు వచ్చినాయి రంగ అనేటటువంటి దాంతో, ఇందులో వచ్చినటువంటి పదం రంగభుజ. భుజ శబ్దం అర్థం వేరు, ఇక్కడ క్రియాపదం రంగభుజ అనేది షష్ట్యంత పదం అన్నమాట. ఇక్కడ రంగభోక్త అంటే అర్థం ఏమిటి, శ్రీరంగాన్ని చక్కగా పాలన చేస్తున్నటువంటి వాడు అని అర్థం, లేదా శ్రీరంగమునందు హాయిగా ఆనందాన్ని పొందుతున్నటువంటి వాడు అని అర్థం అనమాట. భుజాలని వర్ణిస్తూ ఈ సంబోధన షష్ట్యంతాన్ని చెప్పడం అనేది ఒక గొప్ప అనమాట. రంగభుజ మామూలుగా చెప్పుకోవాలి అంటే రంగనాథుని యొక్క అనే అర్థంలోనే మనం చెప్పుకోవాలి. నాథుడు అంటే ఇక్కడ భుజధాతు, భుజ పాలన అభ్యవహారయో అని తినడం అనే ఒక అర్థం వస్తుంది, పాలించటం అనే ఒక అర్థం వస్తుంది. మనం చెప్తా ఒక మంత్రం, వేద మంత్రం చదువుతారు చూసారా, సహనావతు సహనౌ భునక్తు అంటారు కదా. భునక్తు అన్న చోట అక్కడ వివరణ చేస్తున్నారనమాట మనకి. ఇక్కడ రంగభుజ అంటే రంగమును పరిపాలించేటటువంటి రంగనాథుని యొక్క, రంగమునందు ఆనందానుభవం చేస్తూ ఉండేటటువంటి ఆయన యొక్క, రంగ ప్రణయి అనే అర్థంలో చెప్పుకోవాలన్నమాట. ఆయన యొక్క బహుమణి ముద్రికా కనక కంకణ దోర్వలయై కిసలయి అంటే ఇక్కడ ఈ ఆభూషణములన్నీ పూలగాను చిగుళ్ళుగాను అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి దోర్ద్వయం భుజద్వయం. కిందటి శ్లోకంలో అయితే భుజద్వయం అనే పదం ఉంది, ఇక్కడ దోర్ద్వయం, శబ్దం భుజవాచి అన్నమాట. దోర్ద్వయం భుజద్వయమును, దోర్ద్వయం ఏం చేస్తున్నాయి ఆ భుజములు 2 అనంటే, ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి అందరూ ఏం చేస్తున్నారు అనంటే హాయిగా సౌండ్
సౌండ్ స్లీప్. రంగనాథుడితో పోటీ పడుతూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ఆ సౌండ్ స్లీప్ అని ఎలా తెలుస్తుంది అంటే, చేతిలో పెన్ను పట్టుకి పడడం లేదు, ఠక్ మన కింద పడిపోతుంది. ఎదురుగా ఉండేటటువంటి పుస్తకం చేయి తగిలి కిందకి పడిపోతుంది, అయినా తెలివి రావటం లేదు. ఎంచేత అంటే ఇప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అనే ధైర్యం మీకుంది. వాళ్ళెవరు మీరు వింటూ ఉంటే తలుపు మూసుకొని బయటనే ఉంటారు, లోపలికి రారు. అది హాయిగా అంటే ఏ రకమైనటువంటి బెంగ లేకుండా పడుకోవడం అనేటటువంటి స్థితి అన్నమాట. అలా పడుకొని ఉన్నాయిట ఈ భుజములు. అంటే స్వామి పడుకుని ఉన్నాడు, భుజములు కూడా నిశ్చేష్టములై ఉన్నాయి. ఎక్కడ? ఫణిని, ఫణియందు, ఆదిశేషునియందు, నిర్భర సుప్తం, నిర్భర సుప్తం, నిశ్చింతగా నిద్రపోతూ ఉండేటటువంటి ఆ వాటిని నవ్వుతూ పరిహసిస్తూ ఫణిని, ఈ ఫణిశయ్య మీద నిర్భర సుప్తం, హాయిగా నిర్విచారంగా పడుకున్నా అని అర్థం అన్నమాట. రాత్రి నిద్ర లేకపోయినా బెంగ పడవద్దు, ఇవాళ కాలక్షేపం ఉంటే చాలు, నిద్రకి లోటు ఉండదు. రాత్రి నిద్ర కంటే కూడా కాలక్షేపంలో నిద్ర ఇంకా సౌఖ్యాన్ని ఇస్తుంది. నిశ్చింతగా నిద్రపోతాం, ఎందుకంటే చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని అందరూ జ్ఞానంతో ఉంటారు, మన మీద ఎంతో గౌరవంతో ఉంటారు. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ కూడా లేకుండా నిద్రపోయే నిద్ర. ఎవరు నిద్రపోతున్నారు అంటే రంగనాథుడు అలా పడుకున్నాడు. అందుకే ఇప్పుడు పడుకున్నామా లేదా అనేది, అంటే నిజంగా గాఢ నిద్రలో ఉన్నామా లేదా, నిద్ర నటిస్తున్నామా అనే దాన్ని మనం గుర్తించడానికి ఏమిటి కారణమవుతుంది అంటే, అవయవాల యొక్క పొందిక, వాటి యొక్క కదలికలను బట్టే కదా నిజంగా నిద్రపోతున్నాడా నిద్ర నటిస్తున్నాడా అనేటటువంటి విషయం తెలుస్తుంది. పాపం అండి, అసలు ఒంటి మీద తెలివి లేకుండా అలా పడుకున్నాడు అని మనం ఎలా గుర్తిస్తాము అంటే, ఎక్కడ చేసిన చెయ్యి అక్కడే ఉండి, ఎక్కడ వేసిన కాలు అక్కడే ఉండి, అసలు ఏమాత్రం కదలకుండా ఉన్నటువంటి స్థితి ఉంటే నిర్భర సుప్తం అనేటటువంటి స్థితిలో స్వామి నిశ్చింతగా పడుకున్నాడట. యోగ నిద్ర అంటారండి, జగద్రక్షణ చేస్తూ ఉంటాడని అంటారు. నిజంగా నిద్ర కాదు, నిద్ర ముద్రతో ఉంటున్నాడు అని అంటారు కదండి. అంటే కాదు, మా రంగనాథుడు పడుకున్నాడు అని భట్టర్ వారు చెప్తున్నారు. ఎందుకంత నిశ్చింతగా పడుకున్నాడు అంటే, నిజంగా ఓ మాట చెప్తాను, నేను మిమ్మల్ని అతిశయంగా చెప్తున్నానని అనుకోకండి, కానీ నిన్న రాత్రి నేను కూడా అలాగే నిశ్చింతగా నిద్రపోయాను. ఎంచేతో చెప్పమంటారా? అందరూ పేర్లు ఇచ్చారు, ఇది ఆరంభ సూరత్వం. వీళ్ళు ఆ ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత భయపడిపోతున్నారు. ఎవరికి పట్టుబడతాయి ఈ శ్లోకాలు? అయ్యో, మళ్ళీ ఒక రకమైనటువంటి నిరుత్సాహం కలుగుతుందేమో అని ఒక భయం. దాంతో పాటుగా ఇంకెవరైనా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతే నేను వాళ్ళని కంటిన్యూ చేయలేను, వాళ్ళని నేను అడ్డాలి అక్కడ. అలా అడ్డితే పాపం మిగిలిన వాళ్ళకి ఒక రకంగా కంప్లైనింగ్ ఎప్పుడైనా ఉంటుంది కదా, ఎంతైనా మనస్సే కదా. ఆ తర్వాత మరికొంతమంది వారి మాటలకి ప్రభావం అవుతారు, అలా ఈ వ్యాసంగానికి దూరం అయిపోతున్నారేమో. ఇలా రకరకాల ఆలోచనలు అనమాట. మీరు అంతమంది పేర్లు ఇస్తే నాకు సంతోషం లేదు, నిజంగా చెప్తున్నాను నేను, ఏమిటి వేలం వెర్రి అని అనిపించింది. అందుకే అక్కడ స్టాప్ చేశాను. నేను స్టాప్ చెయ్యకపోతే నేను ఇంకా ఈ రోజుకి ఇంకో 10 రోజులు ఇలాగ రోజు ఒక్కొక్కరిని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే, ఈ బ్రతకంతా ఇలాగే అయిపోతుంది. అన్ని రకాలుగాను మేనేజ్ చేయడం కష్టం కదా. ఈ 76 మందిని ఇండివిజువల్ గా రోజు టెస్ట్ చేయడం అంటే అదేమైనా సామాన్యమా? ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు నేను. చివరికి మళ్ళీ మిగిలే వాళ్ళు 10 మందో 25 మందో అని అనుకుంటున్నాను. కానీ రోజు రోజుకి మేము చెప్తామని వస్తున్నా సాధిస్తారా సాధించరా అనేది కూడా ఒక డౌటే. కానీ నిన్నను ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా పరీక్షించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి చూపినటువంటి ఆ శ్రద్ధని, ఆ ప్రయత్నాన్ని చూసిన తర్వాత అప్పుడు అమ్మయ్య అని అనిపించింది. నిజంగా నిర్భర సుప్తం. లేకపోతే రోజు టెన్షన్ అయ్యి రోజు బెగ్గే ఎలాగా అని. ఇంకా పర్వాలేదు, చెప్పాను కదా పిండి రెడీ అయిపోయింది అన్నట్లుగా. నిన్నటితోటి నాకు అన్నిటికంటే సంతోషం ఏది అంటే, నా అంతటా నేనుగా మీరు రావద్దు అని చెప్పాల్సిన పరిస్థితి ఎవరూ తెచ్చుకోలేదు. నా అంతటా నేనుగా మీకు రావడం లేదు అని నిరుత్సాహపరచాల్సినటువంటి పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోలేదు. అందరిలోనూ ఆ భట్టర్ వారు ఆవేశించారా అన్నట్లుగా అంత శ్రద్ధగా ఈ ప్రయత్నం చేసి మొదటి మెట్టు మనందరం కలిసి చేతులు పట్టుకొని ఎక్కాం. చూసారా, ఎవరి చెయ్యి వదిలేయలేదు మనం. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం ఏం చెయ్యలేము అనుకోండి. ఎవరిని మనం నిర్బంధించడం, తాడుపట్టి లాగలేం కదా ఎవరినైనా సరే. కానీ అలా కూడా ఎవరు
వెళ్ళిపోలేదు, ఒక్కరు తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు, అందరం మళ్ళీ ముందుకు వెళుతున్నాము అని అనుకునేసరికి నాకు రోజు రాని నీరసం నిన్న ఈవినింగ్ నాకు చాలా ఎంత నీరసంగా అనిపించిందో, ఎంత నిస్సత్తు, అది ఆనందం వల్ల తెలియదు, అది మరి ఒక పని అయిపోయిన తర్వాత కలిగేటటువంటి అలసటో తెలియదు, కానీ అసలు నిజానికి లేచి కదలాలనిపించలేదు, ఏ పని చెయ్యాలనిపించలేదు, ఒక ఆనందంగానూ ఉంది, నిస్సత్తుగానూ ఉంది. అందుకే చాలా తొందరగా పడుకున్నాను. పడుక్కుంటే పట్టిన నిద్ర నిజంగా చెప్తున్నాను, నిర్భర సుప్తం. నేనేదో రంగనాథుడిని అనటం లేదు, కానీ ఎందుక నిశ్చింత కలుగుతుంది అంటే స్వామికి ఇంకా పర్వాలేదు, ఇంకా నేనంత టెన్షన్ పడక్కర్లేదు, వీళ్ళందరిలోనూ ఆ శ్రద్ధ ఉంది, ఆ శ్రద్ధని కొంచెం నేను ఎంకరేజ్ చేసుకుంటూ వెళితే వాళ్ళు సాధిస్తారు అనేటటువంటి ఒక ధైర్యం నాకు వచ్చి పర్వాలేదు అని అనిపించి కదా నేను హాయిగా పడుకోగలిగాను. అలాగే భగవంతుడు కూడా జగద్రక్షణ భారం కోసం ఆలోచన చెయ్యక్కర్లే, ఆయన నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఆయన బదులు పనిచేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మనం చెప్పుకున్నామే, నాథ నిద్రోచితో నిద్రతాం రేక్షణం అనేటటువంటి దాని స్వామి పడుకోవడానికి వీలుగా వీళ్ళు నిద్ర లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి నిత్యసూరులు. ఎవరిని వర్ణించేటప్పుడు చెప్పారు ఇది చెప్పండి? నాథ నిద్రోచితో నిద్ర, కళ్ళు ఎర్రగా ఉంటాయి అనేటటువంటి మాటను పంచాయతీలను చెప్పినట్టుగా గుర్తు నాకు కదా. అంతే, మళ్ళీ పరీక్షకు వస్తున్నారండి, మళ్ళీ నీరసం వస్తుందని అనుకోకండి, ఇంక నీరసం చివరి వరకు ఉంటుంది. కానీ అలాగా ఎస్మిన్ విన్యస్య భారం, సుదర్శనుడి మీద భారం పెట్టేస్తే స్వామి హాయిగా అమ్మ స్వామి విహరిస్తారు. అలాగే అనంత గరుడ విశ్వక్సేనాదులందరూ చూసుకుంటూ ఉంటే రంగనాథుడు మేల్కొని ఉండాల్సినటువంటి అవసరం ఏం చెప్పండి, లేదు. కాబట్టి హాయిగా పడుకున్నాడట. అందుకే ఆ కొమ్మలని నవ్వడానికి కారణం ఏమిటో తెలుసా అంటే అవి బరువుతోటి వంగి ఉన్నాయట, ఈయన నిర్భరుడై నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఇది చమత్కారం ఆ పదాలలో, గుర్తుపెట్టుకోండి. సుప్తం అంటున్నారు స్వామి శ్రీహస్తాలని భుజాలని. ఆ కొమ్మలైతే కుసుమభరాలసో, కుసుమభరంతో వంగి ఉన్నాయి. పాపం ఇప్పుడు మీకు నిద్ర లేకుండా ఉంటాయి. ఇంకా మళ్ళీ అమ్మగారు ఇంత నమ్మకం పెట్టుకున్నారు, మనం ఎలాగా అనేటటువంటి నిద్ర మీకు లేకుండా అవుతుంది. నిద్ర చేసే వారికి వస్తుంది చూసారా, ఆ ధైర్యం వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మనకు పర్వాలేదు అన్నట్లుగా. ఇప్పుడు నవ్వడం ఎందుకు అంటే కొంతమంది చాలా చురుగ్గా పనులు చేసుకుంటారు, అంచేత వాళ్ళకి చాలా సమయం మిగులుతుంది. నిశ్చింతగా ఎక్సర్సైజులు చేసుకుంటారు, అలాగే నిద్ర తీసుకుంటారు. కొంతమందికి పని తెమలదు, వాళ్ళు ఎప్పుడూ పనిలో అలా మునిగిపోయే ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఈ చేసినటువంటి వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా. మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలి అంటే ఈ కోలిన్ లాంటి ఈ అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసుకుంటూ ఉంటే డస్టింగ్ అయిపోయిందా అంటే ఆ కోలిన్ ఉంది కదా అయిపోయింది అని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. అలాగా ఇప్పుడు నిర్భరం అంటే బరువు తగ్గి హాయిగా పడుకున్నాయి స్వామి భుజములు, అవేమో కుసుమభరంతో వంగి ఉన్నాయి కాబట్టి పరం పరిహసతు అని వాటిని చూసి నవ్వుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయి అంటారు. ఇందులో రంగరాజు, రంగస్థలంలో నటించేటటువంటి నటుడు అని కూడా మనం ప్రతి చోట చెప్పుకుంటూ ఉంటాం చూసారా. ఆ నటుడు అన్ని రసాలని పండించాలి కదా, నవరసాలని ఆయన ప్రదర్శించాలి. అందులో హాస్యం అనేది కూడా ఒక రసమే. అందుకని ఆ హాస్యం కూడా, ఆ నవ్వు కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఈ నటుడు ఏం నటిస్తున్నాడు అంటే హాస్యం, నవ్వును వాళ్ళని చూసి హాస్య రసాన్ని పండిస్తున్నాడు. అందుకే పరం పరిహసతు అనేటటువంటి చోట ఆ రకమైనటువంటి హాస్య రస స్ఫూర్తి కూడా ఉంది అన్నట్లుగా వాటిని చూసి ఈయన వాటిని మన దగ్గర ఇంకెందుకు పనికొస్తుంది అన్నట్టుగా వాటి శక్తిని చూసి నవ్వుతున్నాయా అన్నట్లుగా ఈ స్వామి యొక్క భుజములు ఆ స్ఫటిక వేది లాంటి ఆ ఫణిపుంగవం మీద సుఖం నిశ్చింతగా నిద్రిస్తూ ఉండేటటువంటి ఆ స్వామిని ఈ మహా అంటే సేవిస్తున్నాము అని తెలదా చేరుతున్నాను అంటున్నారు ఇట్లలో. ఆయన బరువు లేకుండా పడుకున్నాడు, కానీ ఆయన పరువు లేకుండా పడుకున్నా మనం భయం తీరడం కోసం ఆయన దగ్గరికి హాయిగా
చేరుతున్నాము అన్న దాంట్లో చెప్తున్నారు. ఎందుకు చేరుతున్నాము అంటే కల్పవృక్ష శాఖలు కాబట్టి మనకు కావలసిన వాటిని అన్నింటినీ అందించడం అనేటటువంటి ఒక దీక్ష వాటికి కలిగి ఉంది కనుక అలా నిర్భయం మనకి కూడా కలగడం కోసం అంటే ఇప్పుడు ఉపమానమేమో కల్పవృక్ష శాఖలు, ఉపమేయమేమో స్వామి యొక్క భుజాలు, ఉపమానం కంటే ఉపమేయానికే ఆధిక్యం చెప్పబడింది అనేదాన్ని ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో సమానం కాదు, దానికంటే అధికమైనటువంటి గొప్పతనాన్ని కలిగి ఉన్నాయి అని ఆ స్వామి యొక్క బాహువులు కల్పవృక్ష శాఖలని పరిహసిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అనేదాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. అంటే బాహు సౌందర్యం చెప్పబడుతోంది. సర్వభూషణములతో అలంకరింపబడినటువంటి స్వామి యొక్క వైభవం మనకి పారిజాత వృక్షానికి పూచినటువంటి పువ్వులతో నిండినటువంటి ఉన్నటువంటి పువ్వులతో నిండిన కొమ్మలని చెప్తోంది అని అంటారు. దీన్ని మనం ఇంతకు ముందు వరదరాజస్తంలో కూడా అనుసంధానం చేస్తున్నాం. మంచి శ్లోకం పూర్తిగానే ఇచ్చారు అక్కడ చూడండి. ఇప్పుడు అక్కడ వ్యాఖ్యానంలో ఉంది చూడండి. స్వామి బాహువులని అందులో కూడా చాలా అందంగా వర్ణిస్తారు. మనకి ఎక్కువగా సుందర బాహుస్తవంలో ఉంటుంది, అది పారిజాత విటపాయితార్థిన అనే దాంట్లో మనం ఇందాక అనుసంధానం చేసుకున్నాం. వరదరాజస్వామి యొక్క బాహువులని గురించి చెప్పిన శ్లోకం పూర్తిగా ఇచ్చారు చూడండి. 28వ శ్లోకం వరదరాజస్తవంలో. పారిజాత విటపానభితోయ పుష్ప సంపదుదియాత్కరినాథ తాం విడంబయతి తావక బాహుషు కటకాంగద లక్ష్మీ అన్నారు. సరిపోయిందా శ్లోకం? మనం చదువుకున్న శ్లోకం కదా. ఇక్కడ ఇంకేదైనా పదం ఉండిపోయిందా? ఎవరు చెక్ చేసి చెప్తారు. నెంబర్ టకటక పెట్టడం కాదు, ఇక్కడ ఒక పదం మిస్ అయింది. ఆ ఏ పదం మిస్ అయింది అనే దాన్ని మీరు చూసి చెప్పాలి. ఇప్పుడు అయ్యేలోగా చెప్పండి, నేను అర్థం చెప్పేలోగా చెప్పండి. నెంబరు అన్ని ఉన్నాయి కాబట్టి మనకి వరదరాజస్తవం అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి వరదరాజస్వామి బాహువులకి ఉండేటటువంటి ఆ కంకణాలని చెప్తున్నారు. కంకణాలు సువర్ణాభరణాలు చుట్టూ ఉంటాయి కదా, ఆ చుట్టూ ఉండే వాటిని ఎలా వర్ణిస్తున్నారు అంటే పారిజాత విటపానికి చుట్టూ పువ్వులు పూస్తే అన్నాం. నిజానికి కొమ్మకి పైన పువ్వులు పూస్తాయి. ఇది మనం అప్పుడు చాలా డిస్కస్ చేసుకున్నాం, నెట్ లో కూడా కొన్ని వెతుక్కున్నాము. అలా రౌండ్ గా పువ్వులు పూసినటువంటి ఆ పువ్వులని కూడా మనకి లతాకుమారి గారు షేర్ చేశారు. అసలు అలా పువ్వులు చుట్టూ పూయవు కదా. గుడ్ వచ్చింది. అశ్వాత అనేటటువంటి పదం అందులో మిస్ అయింది చూడండి. ఎందుకడ తావక బాహుష్వాత కనకాంగద లక్ష్మీ అని ఒక పదం మిస్ అయింది. చూసారా, ప్రింటింగ్ మిస్టేక్స్ మనకి ఎలా తెలుస్తాయి? కొంతైనా జ్ఞానం ఉంటే ఎందుకు ఎలా పోతుంది తెలుసా? మీకు నెక్స్ట్ టైం ఛందస్సు కూడా నేర్పిస్తాను నేను. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇక్కడ వర్డ్ మిస్ అయింది, ఇక్కడ అక్షరం మిస్ అయింది అని చదువుతూ ఉంటే మనకే అర్థమైపోతుంది అనమాట. అప్పుడు ఏది మిస్ అయింది అనే ఆలోచన వస్తుంది. మనకి ఛందస్సులు అవి తెలియకపోతే ఏది ఉంటే అది. ఇక్కడ అర్థంలో లోటు రాజుని, కానీ ఆతతములు అంటే దీర్ఘములు అని అర్థం అనమాట. అక్కడ మనం చెప్పుకున్నాం ఆ కంకణాలు ఎలా ఉన్నాయి అని అంటే పారిజాతపు కొమ్మకి పూలు చుట్టూ పూస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టుగా అని చెప్పారు. పారిజాత విటపాన్ అభితో యా పుష్ప సంపద ఉదయాత్, పుష్ప సంపద ఉదయిస్తే ఎలా ఉంటుందో కరినాథ తాం విడంబయతి, ఆ అందాన్ని నీ బాహువులని చుట్టుకొని ఉన్నటువంటి ఆతత కటక అంగద లక్ష్మీ. కటకములు అంటే కంకణములు, అంగదములు అంటే భుజకీర్తులు అని ఇలాగే ఒక కల్పవృక్ష కొమ్మలతోటి పోల్చారు అక్కడ కూరత్తాళ్వాన్. ఆ భావాన్ని ఇక్కడ మనకి స్ఫురింపచేస్తూ అంతకంటే కూడా అధికంగా ఉన్నాయి అంటున్నారు ఇతలో. అక్కడ కూరత్తాళ్వాన్ మర్యాదగా పారిజాత విటపాయితార్థిన అంటున్నారు. అందులో పారిజాత విటపము యొక్క వృద్ధిని కలిగి ఉన్నాయి అన్నారు కూరత్తాళ్వాన్.
కాదు, ఈ దేవవృక్షాన్ని కల్పవృక్షాన్ని పరిహసిస్తున్నాయి రంగనాథుడి బాహువులు అంటున్నారు. పిల్లలు ఇంకొంచెం స్పీడ్ లో ఉంటారు కదండి. కూరత్నాళ్వానైతే మర్యాదగా ఉంటారు, కానీ భట్టరు వారి కుమారులు కాబట్టి ఓ ఓ రెండు మాటలు ఎక్కువే అధికంగానే చెప్దాం, వాటితో పోలికేంటి అన్నట్లుగా చెప్తున్నారనమాట. పరం పరిహసత్ అని ఇందులో భట్టరు వారి భావనలో ఉండేటటువంటి ఆతిథ్యాన్ని మనం గుర్తిస్తూ, ఎక్కడ పనికొస్తుంది ఆ కొమ్మలు, స్వామి భుజాలు వాటిని నవ్వుతున్నాయా అన్నట్లుగా ఉంటున్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. ఆ ఒక్క నిమిషం. అటువంటి ఆ భుజములను ఈ ఆ బాహుఛాయని మనం ఆశ్రయిస్తే మనకి ఏ రకమైనటువంటి భయము ఉండదు అని అనుకుంటున్నాము. అలాగే సరిగ్గా మనకి ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఆ బాహుఛాయనే చేరామన్నమాట. ఆ బాహుఛాయని చేరినటువంటి మనకి భయమే ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే బాహుఛాయాం అవస్తభ్యో లోకో యస్య మహాత్మనః అని రామచంద్రుని బాహుఛాయలో మొత్తం లోకమంతా చేరి ఉంది. అలాంటి ఆయనకి ఇప్పుడు రక్షణ కరువేది అంటూ సీతాదేవి సుందరకాండలో చెప్తారు. అంతేకాదు, సీతాదేవిని అరణ్యానికి తీసుకెళ్లడానికి భయపడ్డాడు రామచంద్రుడు. భయపడ్డలేదు, భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు, అందుకే దెబ్బతిన్నాడు కూడా. ఇంకెప్పుడు నోరెత్తడానికి వీలు లేకుండా ఓ చిన్న మాటని ఆవిడ స్మార్ట్ అంటాం అనుకుంటాను చూస్తారా, అంత స్మార్ట్ సీతాదేవి కూడా. అందుకే మరి ఏమి అనడానికి మొదట ఏం చెప్పాడు పిచ్చి కబుర్లు అయినా అంటే, అడవిలో పులులుంటాయి, సింహాలుంటాయి, క్రూర మృగాలు ఉండవు, మరి అడవిలో కాకపోతే పట్టణంలో ఉంటాయి అవి. ఆ మాట చెప్పాలా? అలా చెప్తే ఆడవాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? మీకు తీసుకెళ్ళడం ఇష్టం లేదా చెప్పండి, అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి కారణాలు మాత్రం చెప్పండి. ఎవరైనా ఫారిన్ టూర్స్ వెళ్తే హస్బెండ్స్ ఎందుకులే ఇవి తీసుకుని వెళ్ళడం అని, అక్కడ ఇది దొరకదు తెలుసా, అక్కడ అది దొరకదు తెలుసా అంటారు. నాకు అన్నీ తెలుసు, మీకంటే ఎక్కువే నాలెడ్జ్ ఉంది. అసలు మీకు తీసుకెళ్ళాలని ఉందా లేదా చెప్పండి. సీతాదేవిని ఇందులో మనం ఇమిటేట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఆవిడ అలాగే అడిగింది, వెళ్ళింది, సాధించింది. ఇప్పుడు ఆవిడకి మచ్చుకైనా భయం లేకుండా ఉందిట. గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వా అసితేక్షణ అంటారు వాల్మీకి మహర్షి. గజం వా వీక్ష్య సింహం వా, సింహాన్ని చూసి కూడా ఏదో యాడ్స్ లో చూస్తూ ఉంటారు చూసారా, ఆ మజావో ఏదో చూపించేసరికి ఆ పులి కూడా తోక ఊపినట్టుగా ఈవిడికి భయం ఎందుకు లేదుట అంటే, బాహు రామస్య సంశ్రిత, రామ బాహుని పట్టి ఉంది కాబట్టి ఏవి నా మీదకి వస్తాయి అని హాయిగా ఇంకా ఇంకా కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తోందిట ఆ క్రూర మృగాలని అని. సీతాదేవికి ఆనాడు ఎంత నిశ్చింత కలిగిందో రామ బాహు ఛాయలో ఉండడం చేత మనకి కూడా రంగనాథుని బాహుఛాయలో అలాంటి నిర్భరత్వమే కలగాలి, అలాంటి నిశ్చింతే కలగాలి, అలాంటి అభయాన్ని మనం పొందాలి. ఈ ఏడాదిలో కలిగిన ఒడిదుడుకులు కూడా గడించి ఇంకా 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 ఆనందదాయకంగా జీవితాన్ని మనం గడుపుతూ, జీవితంలో వచ్చేటటువంటి ఎన్ని రకాలైనటువంటి కష్టాలనైనా గజం వా సింహం వా వ్యాఘ్రం వా అనుకోండి. ఇప్పుడు అమ్మో అది పులి, అమ్మో అది సింహం అని భయపడితేనే కదా బెంగ వస్తుంది. అలాగే జీవితం అన్న తర్వాత కష్టాలు రాకుండా ఉంటాయా అని అనుకోండి. అప్పుడు మీరు వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వెళ్ళినట్టు వెళ్ళండి. అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, మీరు నిశ్చింతగా చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చూడగలుగుతారు అంటే ఒక ఆధారం, ఒక అవలంబం ఉంటే, అదే భగవంతుని యొక్క రక్షణలో మనం ఉన్నామనేటటువంటి నిశ్చింత మనకి కలిగితే జీవితంలో ఈ కష్టం వస్తుంది, ఆ కష్టం వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుంది అనేటటువంటి బెంగలేదు. రా చూద్దాం, రా రా నువ్వు రా, నేను నువ్వు ఇద్దరం ఒకరితో ఒకరు ఎదురుతుగా చూసుకుందాం అన్నంత నిశ్చింత, అన్నంత మనోధైర్యం మనకి కలగాలి అని పెరుమాళని ప్రార్థన చేస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో రంగనాథుని బాహుఛాయని చేరి ఆ స్వామికి సంభావన ఇస్తాం. స్వామి నువ్వు మాకు నీడనిచ్చావు కదా, మేము కూడా ఏదో అంతో ఇంతో ఇస్తాంలే అని ఓసారి విన్నపం చేద్దాం. ఈ సంవత్సరంలో మనం సాధించుకున్నటువంటి ఈ ఆనందాన్ని ఇలాగే నిరంతరంగా కొనసాగించేటట్లుగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.